జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పట్టము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాల్సిన ప్రభావము గోచారిత్య ఏలినాల్సిన ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనాదాయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండము, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టణం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఈ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటారు అన్నమాట. దాంట్లో దాని ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, జ్వరం వస్తే 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారిత్య ప్రభావం. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశ్రమలో తీసుకోవాలి. అలానే మీన రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పరచడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు, స్త్రీ గ్రహం ఉంటే స్త్రీ గ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాని మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట, ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా, అలా కనబడుతుంటుంది. కదా సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో కొంచెం చెప్పినా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్టంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పాఠ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉన్నాడు, మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు సింహరాశిని తెలుసుకుందాం. అసలు సింహరాశి అంటేనే ఒక రకమైన ఫోకస్. ఆ వ్యక్తి ఎప్పుడు వెలుగుతుంటారు అనమాట, తన చుట్టూ ఎప్పుడు దీపాలు కాంతులు వెలుగుతూ ఉంటాయి అనమాట. అతను ఎప్పుడు కూడా మంచి మంచి ప్రదేశాలు తిరగాలి, అంటే తను ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా కాంతితో ఉండాలన్నమాట. తను అంటే ఎప్పుడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అనమాట. అది శ్రమజీవి అనుకోండి, మీరు ఎక్కువ శ్రమ పడుతుంది అనుకోండి, కానీ తనకి అక్కడ పని చేయకపోతే నచ్చదన్నమాట. దాన్ని ఇప్పుడు నీట్గా ఏదో పని చేస్తూనే ఉంటాడు, శుభ్రత ఉంటుంది, తను అందరూ గుర్తిస్తుంటారు అనమాట. ఈ వ్యక్తి చాలా
మంచివాడని. అది రాజకీయాల్లో ఉంటే కింద అసిస్టెంట్గా పనిచేసినా తన వాల్యూ అంతే ఉంటుంది. తన హోదా పెద్దగా పనిచేసినా తన ఒక రాజకీయ నాయకుల్లా వెలిగినా కూడా వెలుగుతాడని. అంటే ఇతను రాజకీయంలోనూ ప్రభుత్వ శాఖల్లోనూ లేదా ఒక టెంపుల్లో కనీసం అర్చకుడిగా చేసినా కూడా నాన్ స్టాప్ పనిలోనే ఉంటాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. తను ఎక్కడ కూడా ఖాళీ ఉంటాడు అన్నమాట. తను చేసే పని 100 మంది కళ్ళలో కనబడాలి అని ఆలోచిస్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా ఖాళీ ఒక సెకండ్ కూర్చోవాలి అని ఆలోచన రాకుండా ఉంటారు సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎక్కువ నిద్ర ఎక్కువ పోదాం, రెస్ట్ ఎక్కువ తీసుకుందాం అన్న సమయం చాలా తక్కువగా ఉంటుంది అనుకోండి. ఎక్కువ ఏదో పని చేయాలని ఆలోచనతో ఉంటుంటారు అనమాట. అది సింహరాశికి ధన రాశిలోనే శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కాంబినేషన్లో ఉన్నారు కనుక మీకు ఈ సిచ్యువేషన్లో స్థిర మూలకంగా కావచ్చు, లేదంటే సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కదా, అలా సెకండ్ పర్సన్ ద్వారా వచ్చే లాభాలు పొందొచ్చు. తర్వాత సోదరులు మీకు అక్క చెల్లెలు ఎవరు ఉంటే మీతో కలిసి ఉండొచ్చు. ఈ నెలంతా కూడా మీతో సఖ్యంగా ఉండొచ్చు, మీతో ప్రేమానురాగాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ పార్ట్నర్స్ కూడా, మీ పార్ట్నర్స్ కాదు మీ ఫ్రెండ్ సర్కిల్ మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మీకు వాళ్ళంతా కూడా సహాయం చేయడం అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబము వచ్చేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ కుటుంబంలో ఎందుకుంటారంటే కన్య అంటేనే చాలా సిస్టమ్ మెయింటైన్ చేస్తాను. అయితే మీ కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు కుటుంబంతో వాళ్ళతో చాలా జాగ్రత్త డీల్ చేయాలి. ఎందుకంటే కుటుంబం మీ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చాలా ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కానీ ఇలాంటి ఇన్ని గంటలకు వస్తే ఇన్ని గంటలు రావాలి, ఇన్ని గంటలు చేయాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారని తెలుసుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబం చాలా బాగుంటుంది. అలానే సోదరులు బాగుంటారు. అంటే సోదరులు ఎక్కువ ఆడవాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి, అక్క చెల్లి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ దాంట్లో కనుక ఎవరన్నా కనుక రవి గ్రహం వేరే ఉండే పురుష గ్రహాలు ఉంటాయని చెప్తాం మనం. ఇది రాశి ప్రకారంగా చూడొచ్చు, మీరు లగ్నం ప్రకారం చూసినా ఇలానే జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. తర్వాత ఈ రాశి వారికి ఈ మాసంలో సోదరులు అంటే ఆడవాళ్ళతో అంటే అక్క చెల్లెలతో చాలా స్నేహంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లి యొక్క పొజిషన్, తల్లి మాత్రం చాలా ఈ సింహరాశి వాళ్ళకి చాలా డెప్త్గా ఆలోచిస్తాయి. అంటే ఎక్కువ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తను ఫోకస్ చేస్తుంటుంది అన్నమాట. ప్రతి విషయంలో తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట. తెలిసి తెలియనట్టుగా ఎవరికి కనబడినట్టుగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటారని తెలుస్తుంది ఈ రాశి వారికి. కానీ ఈ మూమెంట్లో ఈ రాశి వారికి చాలా ప్రశాంతత వస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. తన కోరికలన్నీ ఈజీగా తీరుతున్నాయనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. తర్వాత సంతానం చాలా గొప్పవాళ్ళు, సంతానం మంచి విద్యావంతులు అవుతుంటారు అన్నమాట ఈ రాశి వారికి. అది ఈ లగ్నమైనా కూడా వారు విద్యావంతులు అవుతుంటారు. మంచి విద్యలో వీళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే అందరికీ ముందు నేనే కనబడాలి, అంటే లైఫ్ లాంగ్ ఇతని పేరు ఎక్కడ మర్చిపోకూడదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. తర్వాత భార్య వచ్చేసరికి మాత్రం సింహరాశి భార్య ధనాన్ని తనే వృధా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రుణంతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక రుణాన్ని క్రియేట్ చేస్తుంటుంది భార్య, గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే భార్య మాటే వినాశ వస్తుంది కూడా అని గ్రహించవచ్చు. మహామేధావిని ఇతనికన్నా 100 రెట్లు తన మేధావి మంచి తెలివిగా వ్యవహరిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమ స్థాన ప్రభావంలో ఎవరు లేరు కనుక అది కూడా సేఫ్ గా ఉంది కనుక అష్టమం కూడా మీకు సమస్యలు ఉంటే పెద్దగా ఏమనిపించదు. భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక మీకు ధనం ఇబ్బంది అయితే ఏముండదు, ధనం నార్మల్గా వస్తుంది. దశమ వృత్తి సంబంధంలో మాత్రం విశేషమైన గ్రహాలు ఉండటం వల్ల ఎప్పుడు వృత్తిరీత్యా మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు, లాభాన్ని పొందుతారు తప్ప నష్టాన్ని పొందడం తెలుసుకోవచ్చు. తర్వాత లాభంలో కూడా ఎవరు లేరు, బెయిల్లో కూడా ఎవరు లేరు కనుక జీవిత ప్రయాణం ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. లేదా జాతిరీత్యా సింహరాశి లగ్నమే సింహలగ్నం అయిన వాళ్ళు కూడా జీవితము సింహలగ్నం వారు చాలా శ్రమజీవి కింద లెక్క వేసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త రాశి విషయాల్లో ఏంటంటే ఈ రాశి వారు చదవాల్సిన విషయాలు, మెయిన్గా చదవాల్సిన విషయాలు ఏంటంటే శరీర తాపం రావడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శరీర తాపం రావడం, ఫిట్స్ రావడానికి ఎక్కువ సహజంగా ఈ లగ్నమే కావచ్చు, ఈ రాశిని కావచ్చు, వీరికి ఫిట్స్ రావడానికి ప్రతి వేడి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ రవికి చదువుకోవడం మంచిది. రవి చదివినట్లయితే శరీర తాపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. జయ గురుదేవదత్త.